హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్ టెక్ వైబ్స్. ఈరోజు వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీరైతే ఈ వీడియోలో ఫుల్ గా నేనైతే మీకు ప్లే ఎరీనా అండ్ రాడిస్ అనేది చూపిస్తాను. బికాస్ గైస్, మీరు ఈ వీడియో ఫుల్ గా చూడండి, మీకైతే అన్ని అర్థమైపోతాయి. ఇది వచ్చేసి మన ఆఫీస్ వాళ్ళు ట్రిప్ అన్నమాట. లైక్ ట్రిప్ అంటే కొంచెం చిన్న పార్టీ అన్నమాట. మీకైతే నేను చూపిస్తాను. ఇది వచ్చేసి గైస్, ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి సర్జాపూర్ వెళ్ళాలి. నేను స్పైస్ గార్డెన్ దగ్గర ఉన్నా అని చెప్పాను కదా మీకు. ఇక్కడ నుంచి మనం అయితే సర్జాపూర్ వెళ్ళాలి. మీన్స్ అటు సైడ్ క్రాస్ చేసి బస్ అయితే ఎక్కాలి. బస్ గురించి వెయిటింగ్. బస్ అయితే వచ్చేసింది. బస్ ఎక్కేసి మనం ఇక్కడ నుంచి సర్జాపూర్ అయితే వెళ్ళిపోవాలి. సర్జాపూర్ వెళ్ళాక అక్కడ నుంచి ప్లే ఏరియాకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి ప్లే ఏరియా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం. ప్లే ఏరియా దగ్గరికి వెళ్ళిపోయాక నేను మీకు అగైన్ ఫుల్ వీడియో చూడమన్నాను కదా. ఆఫ్టర్ దట్ ప్లే ఏరియా మనం రాడిసన్ దగ్గరికి వెళ్తున్నాం. బికాస్ ఇది వచ్చేసి గాయ్స్ లీడర్షిప్ మీటింగ్. మీకు అయితే మా లీడర్స్ అందరినీ పరిచయం చేస్తాను. ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్. సర్జాపూర్ దిగ్గానే బస్ మైక్రోసాఫ్ట్ పక్కన కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మీరు సర్జాపూర్ స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. మనం అయితే ప్లే ఏరియా దగ్గర దాకా అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి జస్ట్ 500 మీటర్స్ 700 మీటర్స్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. అక్కడి నుంచి అయితే మనం నడుచుకుని వెళ్ళిపోయాం. ఆ ప్లే ఏరియా దగ్గరికి వచ్చేసాం గైస్. ప్లే ఏరియా దగ్గర అయితే మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ఇది వచ్చేసి ఫుల్ కంపెనీ గైస్. మీన్స్ కంపెనీ అన్ని A to Z మొత్తం అంతా కంపెనీ పెట్టుకుంటది మనకి. అండ్ ట్రావెలింగ్ ఛార్జెస్ తో సహా అన్ని కంపెనీ పెట్టుకుంటది. మీన్స్ కంపెనీ బేర్ చేస్తుంది. బికాస్ ఇది వచ్చేసి లీడర్షిప్ పార్టీ అని చెప్పాను కదా మీకు. ఫస్ట్ వచ్చేసి మనం లీడర్స్ తో ఈ రోజు ఎంజాయ్ చేయాలన్నమాట. గేమ్స్ అని ఆడాలి. నేనైతే మీకు ఎవ్రీథింగ్ చూపిస్తాను, మేము ఆడిన గేమ్స్ అన్ని. మీన్స్ అన్ని గేమ్స్ ఉండవు. మీరైతే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇక్కడ చూసారా మీరు, మెంబర్షిప్స్ అండ్ సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఇవన్నీ ఆడొచ్చు. బట్ మేమైతే ప్రతి దాంట్లో నుంచి వన్ గేమ్ అయితే ఆడాలి. ప్రైమ్ లో నుంచి, మెంబర్షిప్ లో నుంచి, స్టూడియో నుంచి సంథింగ్ ఇలా అన్ని ఉంటాయి. మీకు నేను షీట్ లో కూడా చూపిస్తాను. అది వచ్చేసి ఎవ్రీథింగ్ మనం ఒక్కొక్క ఫీల్డ్ లో నుంచి ఒక గేమ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆడాలి. అండ్ వీళ్ళందరూ మన కంపెనీ మేనేజర్స్. మనకైతే చిన్నగా ఇచ్చారు, ట్యాగ్ ఇచ్చారు, ప్లేయర్ ట్యాగ్. అది ఉంటే సరిపోయేది, మనం ఏ గేమ్ అయినా ఆడొచ్చు ఆ పర్టికులర్ ఫీల్డ్ లో నుంచి. మీకు అయితే నేను చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళంతా మన వైజీపీ స్టూడెంట్స్. అండ్ నేను ఎలా జాయిన్ అయ్యాను, వాళ్ళు కూడా అలాగే జాయిన్ అయ్యారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్, మీన్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్ అన్నమాట. మీన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ లో ఉంటారు వాళ్ళు. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ గైస్. స్విమ్మింగ్ పూల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనం స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. బట్ ఇంకా చాలా మంచి గేమ్స్ ఉన్నాయి కొంచెం. అందుకనే మన డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే ఆడదాం. మన ఫ్రెండ్స్ అండ్ మేనేజర్స్ వీళ్ళంతా. మేనేజర్స్ ముందు కెమెరా పట్టుకుని షూట్ చేయడం అంటే చాలా కష్టం గైస్. బట్ నేనైతే తీసాను, కొంచెం మెమరబుల్ గా ఉంటదని వ్లాగ్. అండ్ ఎవ్రీ వన్ విల్ ఫీల్ ఇట్స్ మెమరబుల్. బికాస్ చాలా చాలా ఎంజాయ్ అయితే చేసాం మేము. చాలా బెస్ట్ టైం స్పెండ్ చేసాం టీమ్ తో. ఇది వచ్చేసి మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, నేనైతే షూటింగ్ గేమ్ అన్నమాట. షూటింగ్ గేమ్ తో స్టార్ట్ చేసాం. మా టీమ్మేట్స్, మీన్స్ ఎవ్రీ టీమ్ ఒక లైక్ బ్యాచెస్, ఒక 5-6 బ్యాచెస్ కింద డివైడ్ అయ్యి బ్యాచ్ కి వచ్చి 10 మెంబర్స్ అయితే ఉంటాం. నేనైతే ఇప్పుడు షూటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ వీళ్ళంతా డిఫరెంట్ బ్యాచ్ అన్నమాట. నేను పరిచయం చేస్తాను మీకు కమింగ్ వీడియోస్ లో. లెట్స్ ప్లే గైస్, లెట్స్ స్టార్ట్ ది గేమ్. మనమైతే నుంచొని కాసేపు ఆలోచించి షూట్ చేయాలన్నమాట. షూట్ చేద్దాం. కరెక్ట్ గా షూట్ చేయాలి గైస్. అండ్ మనం కరెక్ట్ గా షూట్ చేస్తే పాయింట్స్ ఎక్కువ వస్తాయి, మధ్యలో షూట్ చేస్తే. థ్యాంక్ యూ బజరంగ్ బ్రో, కమ్ ఆన్. చూసారా గైస్, మనకే ఎక్కువ వచ్చినాయంట పాయింట్స్. అండ్ మా టీమ్ లో నేనైతే చాలా బాగా షూట్ చేశాను గైస్. బికాస్ 140 పాయింట్స్ అయితే వచ్చినాయి మనకి. ఇది వచ్చి బౌలింగ్ గేమ్. బౌలింగ్ అయితే ఆడుతున్నారు ఇక్కడ. వీళ్ళందరూ మన టీమే గైస్. మీన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా డివైడ్ చేస్తారు వాళ్ళని. ఎలా అంటే ఒక డేటా ఇంజనీరింగ్ అని, అండ్ మాది వచ్చి సాఫ్ట్వేర్ టీమ్, అండ్ ఇంకా ప్లాట్ఫామ్ టీమ్. అలా చాలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళందరూ కలిపి ఆడుతున్నారు అనమాట ఇక్కడ. తను వచ్చేసి నందీష్ అనమాట. నేనైతే మీకు పరిచయం చేస్తాను. ఇది వచ్చేసి గైస్, మీకు చెప్పాను కదా, ప్రైమ్, యూనియన్, స్టూడియో, జూనియర్, పిక్సెల్ ఇవన్నిటిలో నుంచి మీరు ఒక్కొక్క గేమ్ అయితే చూస్ చేసుకుని ఆడొచ్చు అనమాట. ఏదైనా సరే ఆడొచ్చు. గిరీష్ స్కోర్డ్ 131. మంతన్ స్కోర్డ్ 112.
గిఫ్టా? వీళ్ళంతా మన టీమ్ గైస్. మీన్స్ నేను చెప్పాను కదా మీకు లీడర్స్ వస్తున్నారు. లీడర్‌షిప్ మీటింగ్ అని వీళ్ళంతా లీడర్స్ యూకే నుంచి వచ్చారు. వీళ్ళతో మనమైతే గేమ్స్ ఆడాలి. నేనైతే మీకు చూపిస్తాను. డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే ఆడాను వాళ్ళతో. మీన్స్ చాలా గేమ్స్ గైస్. మేమైతే రాడిసన్‌లో కూడా ఆడాం. రాడిసన్‌లో కూడా మీకు చాలా నచ్చుతది. అక్కడ చూడండి. బికాజ్ గైస్ ఫస్ట్ టైమ్ నేను బెంగుళూరు వచ్చాక ఎక్స్‌ప్లోర్ చేసిన నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లోర్ చేసేయన్నీ మీకైతే చూపిస్తాను వ్లాగ్స్ కింద తీసి. బికాస్ ఆఫ్ యూ గైస్ ఐయామ్ షేరింగ్ ఎవ్రీథింగ్. నేనైతే మీకు షేర్ చేసుకుంటా. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ చాలా చేసాం మేము. నేనైతే ప్రతి వీడియో మీకైతే అప్లోడ్ చేస్తా యూట్యూబ్‌లో. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే గో కార్టింగ్. గో కార్టింగ్ గైస్ నాకు చాలా ఇష్టం. బట్ ఎప్పుడు ఆడలేదు. బికాస్ మన సైడ్ ఎప్పుడు ఉండదు. బెంగుళూరులో అయితే చాలా ఇక్కడ మీన్స్ ప్లే ఏరియాలో చాలా బాగుంది. ఆఫ్ రోడింగ్ ఉంది. ఆన్ రోడింగ్ ఉంది. మనం వచ్చేసి ఆన్ రోడింగ్ ఆడుతున్నాం. ఆఫ్ రోడింగ్ అయితే వెళ్ళట్లేదు. లెట్స్ గో గైస్. నేనైతే చూపిస్తాను మీకు ఇవన్నీ. ఇదొచ్చేసి మొత్తం ప్లే ఏరియా లోపల ఇన్‌సైడ్ మీరక్కడ ఏమన్నా కొనుక్కోవచ్చు. లైక్ బై చేయొచ్చు సమ్ ఐటెమ్స్ మీకేమైనా కావాలంటే. మీన్స్ క్రికెట్ బ్యాట్స్ అమ్ముతారు. బాల్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. బట్ వాళ్ళే ఇస్తారు. అన్నీ అక్కర్లేదు. ఇదొచ్చేసి గో కార్టింగ్ గైస్. ఇక్కడ చూసారా మీరు? ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు గైస్ మీరు? చెప్పాలి కింద కామెంట్ చేయండి. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఎంతమంది చూస్తారు మీరు? అండ్ F1 రేసెస్ ఉంటాయి కదా! ఎంతమంది చూస్తారు? అండ్ ఇదొచ్చేసి గో కార్టింగ్. మనమైతే ఫస్ట్ వెళ్లి ఆడేయొచ్చు. మీన్స్ వాళ్ళు ఫస్ట్ ఇక్కడ చూసారా? ఆ బ్యాచ్ ఉంది కదా! బ్యాచ్ ఇస్తారు. అండ్ ఆ బ్యాచ్‌తో పాటు వైట్ కలర్ ఇచ్చారు కదా! వైట్ కలర్ ఏంటంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇదొచ్చేసి గో కార్టింగ్. అక్కడ ఇదొచ్చేసి ఆన్ రోడింగ్. మీన్స్ నాట్ ఆఫ్ రోడింగ్. ఇదొచ్చేసి మనం ఓపెన్ చేయాలన్నమాట. వాళ్ళందరూ హెడ్స్ పెట్టుకున్నారు కదా! ఓపెన్ చేసి చూద్దాం. ఇలా ఓపెన్ చేసి మనం హెడ్ పెట్టుకోవాలి. హెడ్ పెట్టుకున్నాక తర్వాత హెల్మెట్ పెట్టుకోవాలి. లైక్ దిస్. మన ఫ్రెండ్ వచ్చేసి షెఫ్ అన్నాడు మనల్ని. అండ్ వాళ్ళంతా డిఫరెంట్ టీమ్ బట్ టెక్ ఆప్స్ అన్నమాట. వాళ్ళందరూ నాతో పాటే జాయిన్ అయ్యారు ఆ కంపెనీలో. ఇదొచ్చేసి గైస్ మనకి ఇక్కడ బేసిక్ థింగ్స్ చెప్తారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మీరు ఇక్కడ. Accelerator, red pedal is brake. Don't press together. If you press together, hardly return left. When you sit in the car, make sure your seat belt is compulsory. Under this cover silencer box here, don't touch it. Otherwise, it will burn your shoulder. You get total 6 laps. First 2 laps, go slowly. Check the vehicle condition. Check the track condition. You are comfortable, then you can go speed. Otherwise, you should go slowly. వాళ్ళైతే గైస్ మనం ఎలా కార్ డ్రైవ్ చేయాలి అనేదైతే కొంచెం మనకి చిన్న బేసిక్ గా ఇస్తారనమాట. మీన్స్ ఎవ్రీథింగ్ ఎక్సిలేటర్ ఎక్కడ ఉంటుంది, క్లచ్ ఎక్కడ ఉంటుంది, అండ్ ఎలా నడపాలి, వాట్ ఇస్ ఫౌల్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ టెల్. మనకైతే వాళ్ళందరూ చెప్తారు. మేమైతే మా 5 మెంబర్స్ బ్యాచ్ మేము చెప్పాను కదా లీడర్స్ వచ్చారని. వాళ్ళతో అయితే మేము ఇప్పుడు డ్రైవ్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ అ ఫన్ గేమ్. బికాస్ మేము వాళ్ళతోనే ఆడాలన్నమాట. మీన్స్ అలా రూల్ ఏం లేదు. బట్ వాళ్ళందరితోని కలిసి అయితే మేము ఆడాలి. వాళ్ళందరూ గైస్ చాలా 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 బాగా మాట్లాడతారు. నేను రాడిసన్ లో మాట్లాడే వాళ్ళందరితోని. అండ్ దెన్ వచ్చేసి మహమ్మద్ అండ్ వాళ్ళందరూ యూకే నుంచి వచ్చిన లీడర్స్. మేమైతే ఒక ఫోటో అయితే దిగాం ఇక్కడ. నేనైతే వీడియో తీస్తున్నాను. వీడియో ప్లస్ ఫోటో. అండ్ మేమందరం ఇప్పుడు ఒక టీం అన్నమాట. మేము వెళ్ళి ఇప్పుడు గో కటింగ్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్. మీన్స్ ఇది వచ్చేసి గైజ్ సెకండ్స్ లో ఉంటుంది. 30 సెకండ్స్ 20 సెకండ్స్ లో కంప్లీట్ చేస్తారు. వచ్చేసి గో కార్టింగ్ మనకి 7 ల్యాప్స్ 6 ల్యాప్స్ ఉంటాయి. 6 ల్యాప్స్ అనుకుంటా. 6 ల్యాప్స్ ఎవరైతే ఫాస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ అన్నమాట. అలా ప్లేసెస్ ఉంటాయి. మనం అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. లెట్స్ గో గైస్. వి విల్ మేక్ ఎ ఫన్. అండ్ చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటది. బికాస్ చాలా బాగుంది. అండ్ చూస్తున్న అర్థమైపోయింది. నేనైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కూడా ఆడినట్టయితే కింద కామెంట్ చేయండి ఎంతమంది గో కార్టింగ్ చేశారు. ఇదైతే మన ఫస్ట్ టైం గో కార్టింగ్. చాలా చాలా బాగుంది గైస్. గో కార్టింగ్ అయితే సూపర్ ఉంది. చాలా ఎంజాయ్ చేశాను. మనం అయితే థర్డ్ సెకండ్ వచ్చాం ఎగ్జాక్ట్ గా. మీన్స్ థర్డ్ సెకండ్ అంటే మీన్స్ మనకి సెకండ్స్ లో డిఫరెన్స్ అన్నమాట. ప్లే ఎరీనా. లెట్స్ ఎక్స్ప్లోర్ ప్లే ఎరీనా. ప్లే ఎరీనా గైస్ ఇది వచ్చేసి మనం అయితే కొంచెం చిన్నగా స్టిల్స్ అయితే ఇచ్చాం. మనం ఇందాక చూపించాను కదా వచ్చినప్పుడు ఏమీ లేదు అక్కడ ఫుట్బాల్ కోర్ట్ లో. ఇక్కడైతే ఫుట్బాల్ కోర్ట్ లో క్రికెట్ కూడా ఆడేస్తున్నారు. క్రికెట్ ప్లస్ ఫుట్బాల్ ఇక్కడైతే మీరు చూడొచ్చు. మనం ఇప్పుడు నెక్స్ట్ అయితే గైస్ బ్యాడ్మింటన్ ఆడడానికి అయితే వెళ్దాం. బ్యాడ్మింటన్ అయితే ఆడాలి. ఇక్కడ మీరు చూడొచ్చు గైస్. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనకి షటిల్ బ్యాట్స్ అన్ని అయితే అమ్ముతారు వాళ్ళు. బికాస్ నాన్ మార్కింగ్ షూస్ వాళ్ళైతే ఇవ్వరు. మనమే పట్టుకెళ్ళాలి. నా నాన్ మార్కింగ్ షూస్ అయితే నేను చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి నెట్ క్రికెట్ మనకు తెలుసు కదా.
నార్మల్ గా క్రికెట్ ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు. వీళ్ళందరూ బ్లూ షర్ట్స్ వేసుకున్నారు కదా! బ్లూ షర్ట్స్ వేసుకున్న వాళ్ళందరూ సేమ్ మా కంపెనీ నుంచే. మీన్స్ అందరూ చాలా మంది యేసుకున్నారు. మాకు కూడా టీ షర్ట్స్ ఇచ్చారు. బట్ మేమైతే నార్మల్‌గా యేసుకొచ్చాం. ఇదొచ్చేసి నాన్ మార్కింగ్ షూస్ గైస్. మై న్యూ నాన్ మార్కింగ్ షూస్ అయితే మనమైతే ఆర్డర్ చేసుకున్నాం. బికాజ్ మనం నాన్ మార్కింగ్ షూస్‌తోనే ఆడాలి. నేనైతే బ్యాట్ కూడా నాతోనే పాటు తెచ్చుకున్నా. వీళ్ళంతా టీమ్. మీన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్ గైస్. వాళ్ళంతా క్లౌడ్ టీమ్. వీళ్ళంతా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటది. నేనైతే మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫుల్‌గా. అండ్ ఇదొచ్చేసి బ్యాడ్మింటన్ వీళ్ళైతే ఆడుతున్నారు. మనమైతే షూట్ చేస్తున్నాం. ఎవ్రీవన్ గైస్ ఫీలింగ్ సో మచ్ గుడ్ బికాస్ ఏమైందంటే నేను యూట్యూబర్ అని అయితే మీన్స్ నేను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నా అయితే అందరికి అర్థమైపోయింది. ఇక్కడ నుంచి అయితే గైస్ మనం స్టార్ట్ అయిపోతున్నాం రాడిసన్ కి. రాడిసన్ కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఒక క్యాబ్ అయితే వాళ్ళే బుక్ చేశారు. ఇది వచ్చేసి ఫ్రీ క్యాబ్. మొత్తం అంతా కంపెనీ అని చెప్పా కదా, మనం A to Z గైస్ ఇదంతా కంపెనీయే బేర్ చేస్తుంది అనమాట. బికాస్ లీడర్షిప్ మీటింగ్ కాబట్టి ఎవ్రీథింగ్ ఇక్కడ మనం ఏం తిన్నా ఎక్కడికి వెళ్ళినా మొత్తం కంపెనీ బేర్ చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ప్లే ఏరియా నుంచి రాడిసన్ కి 7 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే రాడిసన్ దగ్గరికి అయితే వచ్చేసాం. రాడిసన్ లోపల అయితే గైస్ చాలా చాలా బాగుంటది అంట విన్నాను నేను. బికాస్ నాట్ ఈజీ ఫర్ లైక్ నార్మల్ గా వెళ్ళాలంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనమాట. ఇలా టీమ్ మీటింగ్స్ కానీ పార్టీస్ కానీ ఉంటే చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే మీకు చిన్న వ్లాగ్ తీస్తున్నాను కాబట్టి A to Z నేను చూసిన అన్ని మీకు అయితే చూపిస్తాను ఇన్సైడ్. లెట్స్ గో గైస్ ఇన్సైడ్. అతను చూసాడు మనకి దండం పెడుతున్నాడు. నేనైతే ఏంటి షూటింగ్ నాట్ అలౌడ్ ఏమో అనుకున్నా. బట్ తనైతే మనల్ని ఇన్వైట్ చేస్తానన్నమాట లోపలికి. లోపల చూపిస్తాను చూడండి గైస్ మీకు. చాలా చాలా అయితే బాగుంటది లోపల. బికాస్ ఎవ్రీథింగ్ ఇట్స్ లుక్స్ లైక్ 5 స్టార్ హోటల్ అండ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మీరు చూసారా గైస్ రెడ్ కలర్ గా ఉంది కదా, వచ్చేసి పియానో మనకు తెలిసిందే. బట్ ఇక్కడ ఎవరో లేరు వాయించడానికి. సమ్ టైమ్స్ ఉంటారనుకుంటా, మనకు తెలియదు. అండ్ ఇక్కడ ఎవ్రీథింగ్ గైస్ మీరు ఇక్కడ చూస్తే చాలా బాగుంటది. ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా అయితే చాలా నచ్చుతుంది. ఇది వచ్చేసి మేమైతే సెకండ్ ఫ్లోర్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్ దగ్గర వచ్చేసాం. మీరు చూసే సెకండ్ ఫ్లోర్ దగ్గర పాష్ చేసుకొని చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. రూమ్స్ ఎక్కడ ఉంటాయి, జిమ్ ఎక్కడ ఉంటుంది, అండ్ పార్టీ ప్లేస్ ఎక్కడ అన్ని ఉంటాయి. మనం వచ్చేసి ఫస్ట్ ఇక్కడ చూసారా హెల్త్ క్లబ్ అండ్ స్పా ఎవ్రీథింగ్ నైస్. లోపల మనకి లేదంటే ఏమీ లేదు, చాలా మట్టికి అన్ని ఉంటాయి. మీరైతే వెళ్ళండి బెంగళూరులో ఉన్న వాళ్ళు అయితే. మన సబ్స్క్రైబర్స్ అయితే నేను చూపిస్తున్నాను, మీరు చూడండి గైస్. ఇది వచ్చి చూపించాను కదా, ఇది వచ్చేసి జిమ్. మీన్స్ ఇందాక మనం పాస్ట్ చేసుకుని చెప్పాను కదా చూడమని. ఇది వచ్చేసి జిమ్. ఇటు సైడ్ వెళ్ళాలి. పార్టీ ఏరియా గైస్ మనకైతే బ్లూ ట్యాగ్ అనేసారు. అది వచ్చేసి రాడిసన్ ట్యాగ్ అన్నమాట. రాడిసన్ అనేది నేమ్ ఉంటుంది దానిపైన. ఇది వచ్చేసి గైస్ మన టీమ్ మొత్తం అందరూ వచ్చారు. మేమంతా సాఫ్ట్వేర్ టీమ్ అండ్ డేటా ఇంజనీరింగ్ టీమ్, టెక్ ఆప్స్ టీమ్, డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి అయితే అందరూ వచ్చారు. లీడర్షిప్స్ కూడా మీన్స్ లీడర్స్ అందరూ వచ్చారు కదా. లీడర్షిప్ మీటింగ్ అండ్ లీడర్షిప్ పార్టీ అన్నమాట. ఇది వచ్చేసి మీకు ఎవ్రీథింగ్ నేను చూపిస్తాను. ఇది వచ్చేసి గైస్ ఏంటంటే ఇది డ్రింకింగ్ ఏరియా. మీన్స్ మనం ఒకవేళ డ్రింక్ చేయాలంటే డ్రింక్ చేయొచ్చు. అన్లిమిటెడ్ డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్ మనమైతే తీసుకొని తాగొచ్చు. ఇది వచ్చేసి పైనాపిల్ జ్యూస్. మనమైతే డ్రింక్ చేయలేదు బికాస్ చెయ్యం కూడా, అలవాట్లేదు. అండ్ ఎనీథింగ్ ఉంటే మన యూట్యూబ్ ఉంది కదా, మనం చెప్తాం అందులో. ఇది వచ్చేసి గైస్ ఫ్రూట్స్, హెల్దీ ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్ హెల్దీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. బికాస్ చాలా మంది డ్రింక్ చేయరు అండ్ చికెన్ ఇవన్నీ తినరు, హెల్దీ ఫుడ్ తింటారు కాబట్టి వాళ్ళందరి కోసం ఆ ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడైతే ఉంటాయి. ఇది వచ్చేసి గైస్ డిఫరెంట్ డిఫరెంట్ గా మీన్స్ రైట్ స్టార్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడైతే ఉన్నాయి. చికెన్, చికెన్ టిక్కా, ఫిష్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అయితే చూపిస్తాను. వాళ్ళందరూ ఉన్నారు కదా, మీకు ఈజీగా తెలిసిపోద్ది గైస్. చాలా మంది బయటకు కనిపిస్తారు, వాళ్ళంతా యూకే నుంచి వచ్చిన వాళ్ళు. బికాజ్ వాళ్ళందరూ లీడర్స్ అన్నమాట. వాళ్ళంతా అక్కడ వర్క్ చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళు మీన్స్ ఎవ్రీ ఇయర్ వస్తారనుకుంటా. ఇలా మనకైతే మీటింగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనమైతే చికెన్ టిక్కా అయితే తీసుకున్నాం. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్. ఇతను వచ్చేసి ప్రభు గైస్ మా మేనేజర్. మీకైతే నేను పరిచయం చేస్తాను ఫ్యూచర్ కమింగ్ వీడియోస్ లో. మనకైతే హౌసీ ఆడడానికి ఒక హౌసీ కార్డ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఏదో ఒకటి తినేసి మనం అయితే హౌసీ ఆడదాం. ఇక్కడ చాలా ఫన్ అయితే జరిగింది గైస్, మీకు చెప్తాను నేను. బికాస్ హౌస్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ హౌస్ గేమ్ అయితే అందరికి కార్డ్స్ అయితే ఇచ్చారు. ఎవరెవరైతే నగ్గుతారో వాళ్ళందరికి మనకి చాక్లెట్ అయితే ఇస్తారు. మీరు చూడండి. Are you sure these are not done? I believe these are done. నో గైస్ ఏమైందంటే నిజంగా అందులో మాకైతే అయిపోయినాయి. నేనైతే అందులో కొన్ని
పిక్ చేయలేదన్నమాట. బికాస్ సమ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! అందుబాటులో వాళ్ళతో మాట్లాడుకోవడంలో కొన్ని స్కిప్ చేసేసాం. బట్ మేమైతే చాక్లెట్ కోల్పోయామన్నమాట. చాక్లెట్ అయితే రాలేదు. అండ్ ఇదొచ్చేసి గైస్ ఇక్కడ నుంచి చూడండి వెదర్ వచ్చేసి చాలా చాలా బాగుంది. ఇంకోటేంటంటే గైస్ ఇక్కడొచ్చేసి ఫుడ్ అండ్ స్టార్టర్స్ అన్నీ తినేసాక అవంతా మీన్స్ డే టైమ్ మీన్స్ అట్ 6, 7 ఆ టైంకి ఇదొచ్చేసి మేము డిన్నర్ అయితే 8 ఆ టైంకి తిన్నాం. ఇక్కడొచ్చేసి గైస్ ప్లేస్ చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ మనం ఇలా తిన్నామంటే చాలా చాలా ఫీలింగ్ చాలా బాగుంది. ఇన్ మూన్ లైట్ స్విమ్మింగ్ పూల్ ఆఫ్టర్ ఈటింగ్ చికెన్ బిర్యానీ అండ్ ఆఫ్టర్ మనకు తెలుసు కదా చికెన్ బిర్యానీ తిన్నాక థమ్స్అప్ అన్న స్ప్రైట్ అని ఏదో ఒకటి తాగాలి. నేనైతే థమ్స్అప్ అయితే తాగుతున్నా. లీడర్షిప్ మీటింగ్ కదా వాళ్ళంతా లీడర్స్ మొత్తం మన ఏమన్నా ఐడియాస్ కానీ ఇవన్నీ షేర్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేయాలంటే అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఐస్ క్రీమ్ కూడా తిన్నాం మనం. ఐస్ క్రీమ్ కూడా తిన్నాం. అండ్ ఇతను వచ్చేసి క్రిస్టోస్ గైస్ చాలా చాలా మంచి అతను వచ్చేసి ఇక్కడ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నారు అనమాట. బాటిల్ తిప్పుతుందో చూసారా? ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నారు. ఆఫ్టర్ ప్లేయింగ్ వీఆర్ ప్లేయింగ్ విత్ అవర్ లీడర్స్. అండ్ ఆఫ్టర్ గైస్ మనం ఇవన్నీ మీటింగ్ అయిపోయినాక మనకైతే ఒక క్యాబ్ పురమాయించారు. ఆ క్యాబ్ లో నుంచి మనం అయితే రూమ్ కి అయితే వెళ్ళిపోవాలి. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.